ఓట్ల లెక్కింపు నాడు ఓడతామా గెలుస్తామా అని లీడర్లు ఎట్లయితే టెన్షన్ పడతారో మందు దుక్నాల డ్రా తీసే కాడ కూడా అట్లనే టెన్షన్ పడ్డారు దరఖాస్తుదారులు. అధికారులు డ్రా షీటీలు తీస్తుంటే కళ్ళప్పగించి చూసిర్రు. మరి రాష్ట్రం అంతా మందు దుక్నాల డ్రా ముచ్చట్లు ఎట్లెట్లున్నాయో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పార్. బిల్లలు రాసుడు, స్టీల్ డబ్బాలు వేసుడు, కింది మీది గూపుడు, కలెక్టర్లు డబ్బా దిక్కు చూడకుండా చేతికి అందిన బిల్ల తీసుడు. ఇట్లా రాష్ట్రమంతా మందు దుకాణాల డ్రా తీసే కార్యం పెద్ద పండుగ లెక్కనే సాగింది. పొద్దుగాలనే ఎవ్వల జాగలాలు మీటింగులు పెట్టిన జిల్లా కలెక్టర్లు డ్రా తీసి ఎవరెవరికి ఏ దుకాణాలు వెళ్ళినాయో చెప్పిర్రు. లక్కీ డ్రా మొత్తం జనాల ముంగట వాళ్ళ కళ్ళకు అవుపడతట్లే తీసిరు. అయితే వచ్చినోళ్ళంతా ఒక్క దుకాణం వెళ్ళినా సాల్రో దేవుడు అనుకుంటున్న యాళ్ళ సంగారెడ్డి పట్నంలో ఉండేకి రాజేశ్వర్ గౌడ్ అనే అన్న మాత్రం ఏకంగా 3 దుకాణాలు కొట్టి హ్యాట్రిక్ కొట్టిండు. అయితే సంగారెడ్డిలో ఉన్న దుకాణాలన్నిటికీ వీళ్ళ దోస్తులంతా కూడి సిండికేట్గా 100 దరఖాస్తులు వేసిరట. అగో గంటల ఈ అన్న ఒక్కనికే 3 దుకాణాలు వెళ్ళాయి. దీంతో పంట వండింది పో రాజేశ్వర్ బాయ్ అని తోటోళ్ళు అంటుంటే మస్తు మురిసిపోయినట అన్న. ఇక ఇదిట్లుంటే కడమ జాగల సుత ఇట్టనే బిల్లల మీద దుకాణాల నెంబర్ రాసుడు, డబ్బాలు వేసి రప్ప కింది మీది కూపుడు. ఎవరికి ఏ దుకాణం వెళ్ళిందో చెప్పుడు. ఇట్లా రాష్ట్రంలో ఉన్న 2620 దుకాణాలకు కొత్త వ్యాపారులు సెలెక్ట్ చేసిరు అధికారులు. అయితే ఈ డ్రా తీసే జాగలకు దరఖాస్తుదారులను తప్ప బయట వాళ్ళను ఎవ్వరిని కూడా రానియలేదు పోలీసులు. డ్రా చిట్టీలు, బిల్లలు ఎక్కడింత తారుమారు కాకుండా గట్టి బందోబస్తు పెట్టిరు. జిల్లా పోలీస్ పెద్ద సార్లకినా హాజరుపడ్డరు. ఇక దుకాణాలు వెళ్ళిన వాళ్ళు మురిసి ముప్పందు అయితే పేర్లు రానోళ్ళు నసీబ్ బాలేదని నారాజయ్యారు. ఇట్లా ఆడిడని ఏం లేదు, అన్ని జిల్లాలలో ఇదే తరికలు నడిచింది. ఇక కొత్తగా దుకాణాలు వచ్చిన వాళ్ళు ఈ ఏడాది డిసెంబర్ 1కి 2027 నవంబర్ 1 దాకా నడిపించుకుంటారు. దందా దరఖాస్తుల మీదనే సర్కారుకు 2854 కోట్ల రూపాయల ఆమదానం వచ్చిన ముచ్చట అందరికీ ఎరుకున్నదే.